వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చేసినటువంటి దురుసు ప్రవర్తన, దాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేయడం, వీళ్ళు అరాచక శక్తులు, సైకోలు అన్నటువంటి జనంలోకి తీసుకువెళ్లడంలో వీళ్ళు సక్సెస్తో పాటుగా మీడియా సక్సెస్ కావడంతోనే గద్దెకి దిగింది. అదే సందర్భంలో దాన్ని ఆనాడు తూర్పారబడుతూ నిత్యం టీవీ డిబేట్లలో హడావిడి చేసినటువంటి కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచేసి ఉన్నారు, ఎమ్మెల్యేగా అయ్యారు. ఇప్పుడు ఆయన వివాదంలో చిక్కుకున్నటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికలో రాసుకొచ్చారు. సాక్షిలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్యాల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు మీద టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలతో తీవ్ర మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే అతన్ని బహిరంగంగా దూషించడమే కాకుండా బుధవారం చిట్యాల వెళ్లి దాడికి ప్రయత్నించడంతో ఆమె కలత చెంది నిద్రమాత్రం మింగారు. అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరువూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచే హుటాహుట్న విజయవాడకి తరలించారు. కవిత కోకిలంపాడు వీఆర్ఓగా పనిచేస్తున్నారు. విషయం ఏంటంటే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తను చంపడానికి ప్రయత్నిస్తుండటంతో భయపడి తన భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. తిరువురులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్ట్ చేయించడమే కాకుండా చిట్యాల వాగు నుంచి ఇసుక తోలకాలను తాను అడ్డుకుంటున్నానని ఆరోపిస్తూ అంతమొందిస్తానని బెదిరించారని చెప్పారు. తిరువూరు మెయిన్ రోడ్లో బహిరంగంగా తన అసభ్య పదజాలంతో తిట్టడమే కాక ఆయన అనుచరులను రెచ్చగొట్టి తనపై కుసుకొల్పుతున్నాడని సర్పంచ్ వివరించారు. చిట్యాల్లో బుధవారం 20 మంది అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పొలానికి వెళ్తున్న తనను అంతమొందించడానికి ప్రయత్నించారని, ఆయన దుష్ప్రవర్తన దౌర్జన్యంతో ఆందోళన గురైన తన భార్య కవిత నిద్ర మాత్రం ఇంగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన నేపథ్యంలో చిట్యాల గ్రామస్తులు బుధవారం తిరువూరులో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. కవితను మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి కూడా పరామర్శించి అండగా ఉంటామని చెప్పారని సాక్షి హైలైట్ చేసింది.